మహాశివరాత్రి వచ్చిందంటే విశాఖ సాగర్ తీరంలో శివయ్యకు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. సాగర్ తీరంలో శివయ్య ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని సౌర పీఠాధిపతులు యోగి ప్రభాకర్జీ తెలుపుతున్నారు. ఉత్తరాంధ్రలోనే సముద్రంలో ఉన్నటువంటి ఏకైక నాగక్షేత్రం అని అంటున్నారు. స్మరణీయమైనటువంటి భగవంతుడి యొక్క స్మరణతో జాగృతిలోకి వచ్చి మనం అందరం కూడా శివనామ స్మరణతో ఆ యొక్క పరమేశ్వరుని ఆరాధిస్తూ అనుగ్రహం పొందుతూ మన జీవితం అంతా కూడా ఆనందదాయకం చేసుకున్నానికి ఈ మహాశివరాత్రిని మనకి మన ఋషులు పెద్దలు అందించారు. అలాంటి పర్వదినంలో ఇలాంటి నాగక్షేత్రంలో సముద్ర తీరంలో కొలువైనటువంటి ఈ మహామృత్యుంజయ లింగేశ్వరుడు, అలాగే 12 జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి ప్రదేశము, అలాగే ఈ 3 జిల్లాల్లో లేనటువంటి శనీశ్వరుడు యొక్క స్వయంభూ విగ్రహం ఉన్నటువంటిది ఆంజనేయ స్వామి, అలాగే నాగక్షేత్రంలో కొలైనటువంటి నాగదేవత సైతన్యమైనటువంటి నాగ దేవత మరియు నాగబంధములు మరియు నాగేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి అందరూ కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ దర్శించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి కోలాటాలు, భజన బృందాలన్నీ కూడా ఇక్కడికి వేయించేసి వారి భక్తి ప్రపత్తిని వారు వాళ్ళ కళారూపకంలో తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొందాలని భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ పరమేశ్వరుడికి స్థానిక కొండల్లో తిరిగే నాగులే సేవలు చేస్తాయని అంటున్నారు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా 6 అడుగుల ఎత్తు శివలింగం కనిపిస్తుంది. ఇది మహామృత్యుంజయ లింగం. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలైన 12 క్షేత్రాల లింగాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అటు కైలాసగిరి కొండ, ఇటు రుచికొండ మధ్యలో ఈ ప్రాంతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ శివరాత్రికి మీరు కూడా ఈ స్వామివారిని వెళ్ళి దర్శించుకోండి. మీరు ప్రపంచంలోనే ఇంత ఓపెన్ గా ఉండేటటువంటి, అంటే అడవిలో ఉండేటటువంటి ఒక ఆలయం అంటూ ఉంటే ఇదే. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి రుసుములు వసూలు చేయరు, హుండీ ఉండదు. కాబట్టి ఇక్కడ అనేక మంది భక్తులు, ముఖ్యంగా యువత ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ప్రతి సోమవారం అభిషేకాదులు జరుపుతూ ఉంటారు. కాబట్టి ఈ నాగక్షేత్రం సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం నాగక్షేత్రం. ఇక్కడ ప్రత్యక్షంగా నాగులు తిరుగుతూ ఉంటాయి, నాగులు సేవలు చేస్తూ ఉంటాయి పరమేశ్వరుడికి. ఈ 6 అడుగుల ఎత్తు ఉన్నటువంటి శివలింగం మన ఆంధ్రదేశంలోనే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. ఇది కూడా స్వయంభూ లింగం. కాబట్టి సముద్ర తీరంలో ఉన్నటువంటి స్వయంభూ పరమేశ్వరుడి యొక్క లింగం మహామృత్యుంజయ లింగం అంటారు దీన్ని. ఈ లింగమే కాకుండా మీరు చూస్తున్నారు ఇక్కడ 12 జ్యోతిర్లింగాలని. అంటే 12 క్షేత్రాలకి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి పూజాధికారులు జరిపించి అభిషేకాదులు చేసినట్టయితే ఈ యొక్క 12 జ్యోతిర్లింగాలు దర్శించినటువంటి పుణ్యం మీకు లభిస్తుంది.